ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ టౌన్ డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రాముఖ్యంగా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ మిస్టర్ రాజ్ కుమార్ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం మార్నింగ్ మన్నా హిజ్ వర్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అనే ప్రోగ్రాం. దేవుని వాక్యం మనకు బలాన్ని చేకూర్చేది అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభించి దీంట్లో నేను కూడా పాలుభాగస్తున్నాయి నన్ను వాక్యం అందించడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకై మొట్టమొదట మన అధ్యక్ష మండలి బిషప్ తండ్రి గారు ద మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కె రూబెన్ మాల్ తండ్రి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ డయాసిస్ ఆఫీసర్స్ అండ్ ప్రాముఖ్యంగా టౌన్ డిస్ట్రిక్ట్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ జాన్ జోనథన్ అయ్య గారికి నా ప్రత్యేకమైన అభినందనలు అండ్ ఎస్పెషల్లీ ఎ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ టు ద కమ్యూనికేషన్ సెక్రటరీ మిస్టర్ రాజ్ కిరణ్ గారికి నా ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. మార్నింగ్ డివోషన్ ఒక 5-10 నిమిషాలు దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా గొప్ప దీవెనకరం. ప్రత్యేకించి ఈ దినం మన కొరకు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని నేను చదువుతాను. 90వ సంకీర్తన 17వ వచనం ఈ దిన ధ్యానం కొరకు మనకు ఏర్పాటు చేయడం జరిగింది కనుక దయచేసి గమనించాలని మనవి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వినూత్నమైన కార్యక్రమం ఉదయకాల మన్నా అను కార్యక్రమం ద్వారా నీ బిడ్డలతో ఇచ్చిన ఈ సహవాసం కొరకు వందనాలు. 10 నిమిషాలు మీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండుటకు మీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన వారలారా, ఈ ప్రత్యేక దినం ఈ చక్కని వాక్యంతో ఈ వచనంతో మరి మన దిన పరిచర్య ప్రారంభించాలని నేను ప్రార్థిస్తున్నాను. యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. యెహోవా ప్రసన్నత మాతో కూడా ఉండును గాక. ప్రసన్నత అనగా గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం ఏ కార్యం చేసినా దాంట్లో మనం విజయాన్ని సాధిస్తాం. కాబట్టి 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ద లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ జీవితం దేవుడు ఇచ్చినటువంటి బహుమానం కనుక దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని దేవుడే ప్రణాళిక చేస్తాడు మన జీవితం పట్ల. గాడ్ విల్ డిజైన్ అవర్ లైఫ్. ఆయన మనం ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా జీవించాలో, ఏ కార్యాలు చేయాలో, ఏవి చేయకూడదో కూడా నేర్పిస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి ద బైబిల్ ఈజ్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనేది దేవుని మనసు. ఆ మనసు కనుగొనడానికే ఈ మన్నాను మనం ఆస్వాదిస్తున్నాం. ఎందుకనగా ఒక మంచి ప్రేరేపణ దేవుని వాక్యంలో నుండి, ప్రార్థనలో నుండి మనం పొందుకొని ఈ కార్యాన్ని మనం చేపడతాం. ప్రతిరోజు ఉదయం ఎన్నో గొప్ప ఆశలతో దినాన్ని ప్రారంభిస్తాం. దిన అంతంలో మనం అందరం కూడా సంతోషంగా దేవానికి వందనాలు అని చెప్పగలిగే విధంగా ఉండాలి. డిస్సాటిస్ఫాక్షన్తో, దుఃఖంతో, వేదనతో, కీడుతో ప్రతిరోజు దినాన్ని మనం ముగించడానికి వీల్లేదు. ఎందుకనగా మిమ్మల్ని తలలుగా ఉండడానికి పిలిచినాడు అంటాడు, తోకలుగా ఉండడానికి కాదు. మనం దీవెనలకు వారసులుగా ఉండడానికి ఆయన పిలిచినాడు, శాపగ్రస్తులుగా ఉండడానికి పిలువలేదు దేవుడు. అందుకే నా ప్రసన్నత నీతో ఉండడానికి ఈ ఉదయకాలం అన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరితో కూడా దేవుని ప్రెజెన్స్ మీతో కూడా రావాలని నేను ప్రార్థిస్తున్నాను. రెండవ విషయం ఏంటంటే, నాట్ ఓన్లీ ద లైఫ్
the time is also a gift of God. Today you are blessed with the time. నీవు ఈ దినాన్ని పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు. బట్ టుడే ఈజ్ అ బ్లెస్డ్ డే ఫర్ యూ. ఈరోజు నీకు దీవెనకరం. ఏదైతే శాపగ్రస్తంగా నీకుందో దేవుడు అంటాడు మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో అంటాడు, నీ పంటను తినివేయి పురుగుతో నేను మాట్లాడతానంటాడు. మనకు ఏదైతే కీడు తలపెడుతుందో, మనకు ఏదైతే ఆటంకం కలిగిస్తుందో, ఆ ఆటంకాన్ని తొలగించడానికి నా ప్రసన్నత నీతో కూడా వస్తుంది. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, నథింగ్ విల్ హ్యాపెన్ టు అస్. ఏ కీడు మనల్ని సమీపించదు. అందుకే దేవుని ప్రసన్నత మనతో కూడా ఉంటుంది. దేవుని ప్రసన్నత మనతో ఎప్పుడైతే ఉంటుందో మన కార్యాన్ని ఆయన స్థిరపరిచింది. స్థిరత్వము అనేది ఎప్పుడు ఉండాలి. స్థిరత్వం, డిటర్మినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మా మార్గములను సరళపరచుము, స్థిరపరచుము. దావీదు కూడా చెప్తాడు, దేవా మరి ఆయన స్థిరమైన మనస్సు నాలో నూతనంగా పుట్టించమంటాడు. మరి 51వ సంకీర్తనలో 10వ వచనంలో మీరు చూస్తే స్థిరమైన మనస్సు నాలో నూతనంగా పుట్టించు. యెషయా భక్తుడు అంటాడు చంచల బుద్ధి. స్థిరత్వానికి వ్యతిరేక పదం ఏంటంటే చంచల బుద్ధి. నిమిషానికో మాట మారుస్తాం మనం. దినంలో ఏదైనా ఒక ప్రణాళిక ఉంది అంటే ఆ ప్రణాళికను చేయడానికి 10 రకాలుగా డెసిషన్స్ చేంజ్ చేస్తుంటాం. యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు సమ్ డెసిషన్. డిటర్మినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థిరత్వం. దేవా మా చేతి పనిని స్థిరపరచు. ఆ స్థిరత్వం రావాలి అంటే డిటర్మినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థిరమైన మనస్సు, ఒక సంపూర్ణమైనటువంటి మనస్సు. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా మీరు ఆకాశం తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండా ఉన్నట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి. దేవుని బిడ్డలారా, బుద్ధిమంతుని పోలి నీవు నడవాలా ఈరోజు అంటే దేవుని ప్రసన్నత నీతో కూడా రావాలి. అందుకే ద లార్డ్ విల్ ఎస్టాబ్లిష్ యూ అండ్ గాడ్ బ్లెస్సెస్ యువర్ వేస్ అనే థీమ్ మనకు ఈరోజు ఇవ్వబడింది. గాడ్ విల్ బ్లెస్ యూ. హీ విల్ బ్లెస్ ఆల్ యువర్ వేస్. అండ్ నీ మార్గములన్నింటినీ ఆయన సరళపరిచే దేవుడు. కొన్నిసార్లు సక్సెస్ అన్నీ చేసుకుంటా పోతే సక్సెస్ అవుతూ ఉంటే అది ఎక్సెస్ అయిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రసన్నత నీతో లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్, యూ విల్ నాట్ బి బ్లెస్డ్. నీవు దీవెనకరమైనటువంటి జీవితం నీకు ఉండదు. అందుకే ఈ దినమంతా నీవు దేవునితో నడవాలి అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించు, వాక్యం చదువు, ప్రార్థన పూర్వకమైనటువంటి జీవితాన్ని ప్రారంభించు. అప్పుడు ఈ దినం ఇది ఈ కార్యం చేయు, ఈ కార్యం చేయొద్దు, డూ ఇట్ అండ్ డోంట్ డూ ఇట్. An inspiration will come within you. If you are meditated upon the word of God, if you are persistently praying to God, an inspiration will come within you to do or not to do. నీవు చేయాలన్నా చేయొద్దన్నా ఆ ఒక విధమైన ప్రేరేపణ దేవుడిని కలిగిస్తాడు. ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రత్యేకించి ఆయన వాక్యమే మనకు బలాన్ని చేకూరుస్తుంది. హిస్ వర్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. డోంట్ థింక్ దట్ యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ ఆర్ స్ట్రెంగ్త్, చాలా బలమైన వ్యక్తివి అని అనుకోకూడదు కదా. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తాడు 2వ వచనంలో, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, డిపెండ్ ఆన్ గాడ్స్ పవర్ అండ్ యూ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ డే. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాపుదల ఈ దినమంతా మీకు తోడు నేను కాపాడుగాక.